ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం. అక్టోబర్ 28, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సైన్యములకు అధిపత్యగు యెహోవా మీకు తోడుగా నుండును. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలని మనం ఎంతగానో ఆలోచిస్తాం. దేవుని యొక్క దక్షిణ హస్తం మన మీద ఎప్పుడు ఉండాలని మనం ఎంతగానో ఆలోచిస్తాం, కోరుకుంటాం. అయితే దేవుడు కూడా అదే అంటున్నారు, మీకు నేను తోడుగా ఉంటాను. అయితే మీరు ఎలా ఉండాలి? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పునే, మనం ఎలా అయితే అనుకుంటున్నాం దేవుడు మనకు తోడుగా ఉండాలని, అలాగే దేవుడు కూడా మనకు తోడుగా ఉంటానని ఇక్కడ సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మౌనంగా ఊరకు ఉండాలి. ఎందుకంటే మనం బుద్ధిమంతుల లెక్కల్లో ఉంటే దేవుడు చెప్పినట్లుగా మనము మౌనంగా ఉండాలి. జ్ఞానవంతుడు మౌనంగా ఉంటాడు. జ్ఞానవంతుడు జ్ఞానోపదేశం చేస్తారు, అంటే దేవుని మాటలకి విలువనిస్తారు, దేవుని మాటలు ప్రచారం చేస్తారు, అనేకులకు తెలియపరుస్తారు. చూడండి, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడంటే ఊరకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని వారలారా, మీ అపరాధములు విస్తారమైనవి, మీ పాపములు ఘోరమైనవి ఉన్నాయని నేను ఎరుగుదును. దేవుడు అంటున్నారు, ఒకవేళ మన జీవితంలో ఏమైనా అపరాధాలు ఉంటే, ఏమైనా చిన్న చిన్నవి దేవునికి వ్యతిరేకమైనవి ఉంటే, ఇది బయట వాళ్ళ కోసమైతే కాదు, దేవుని పిల్లల కోసమే. దేవుని పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటారంటే, నేను పరిశుద్ధునైన ఉన్నట్లుగా మీరును పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. గనుక ఏ పాపం నుంచి మనల్ని తీశారో, ఏ లోకంలో నుంచి మనల్ని ఎత్తిపట్టుకొని రక్షణ మార్గంలో మనల్ని పెట్టారో, ఆ రక్షణకు తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా లేదా అనేది ఈ మాటను బట్టి మనం పరీక్షించుకోవాలి. దేవునికి మరుగైనది చాటనిది ఏదీ లేదు. కనుక ఒకవేళ అన్యాయకరమైనది ఏదైనా మన జీవితంలో ఉంటే, దేవునికి ఆయాసకరమైనది ఏదైనా మన జీవితంలో ఉంటే, వాటిని మనం తీసివేసుకొని దేవుడు చెప్పినట్లుగా మేలైన దానిని మనము వెతికేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే హోషేయ గ్రంథంలో 5వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు అంటున్నారు, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. మనకు అంతవరకు అవసరం ఎందుకండి? దేవుని వైపు మన మనసు త్రిప్పుకొని దేవుని వెతికేవారుగా ఉండాలి. మనం ఇప్పుడు మన అవసరాలకి దేవుని వెతుకుతున్నామేమో, అందుకే దేవుడి మాట మనకు సెలవిస్తున్నారేమో. మన మనసు దేవుని మీద త్రిప్పి దేవుని వెతికేవారుగా, దేవుని పొందుకునేవారుగా, దేవుడు మనకు తోడుగా ఉండే వారుగా మనం ఉండాలని, ఎల్లప్పుడూ దేవుని యొక్క దక్షిణ హస్తం మన మీద ఎప్పుడు ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.